మీ పేరు చెప్పి తర్వాత స్టార్ట్ చేయండి. నా పేరు నిజమాల నరసింహులు. మాది మహిమలూరు గ్రామం, ఆత్మకూరు మండలం, నెల్లూరు డిస్టిక్. ఈ గ్రామంలో పుట్టినందుకు నాకు కూడా ఒక గర్వకారణం ఉంది. మనం మొదటి నుంచి ఏరోప్లేన్ పెట్టి మళ్ళీ వస్తుంది. అంతేనా? దానికి ఏరోప్లేన్ పెట్టేస్తారు. పెట్టేస్తా. ఓ రమణారెడ్డి, ఒక్కరవ భాస్కర్ రెడ్డిని రమ్మనేడు దాకా నాకు చేస్తున్నాడు, నాకు డిస్టర్బ్ వస్తుంది. ఒక నైట్ నువ్వు కూర్చొని నీ ఇంటర్ మనకు ముగ్గురు తీసుకోమన్నా. నా పేరు నిజమాల నరసింహులు. మాది మహిమలూరు గ్రామం, ఆత్మకూరు మండలం, నెల్లూరు డిస్టిక్. ఈ గ్రామంలో పుట్టినందుకు నేను కూడా ఒక గర్వపడుతున్నాను. ఎందుకనంటే ఈరోజు మా గ్రామం భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో మా గ్రామం పేరు వినపడుతూ ఉన్నందుకు నాకు కొంచెం చాలా సంతోషం, గర్వంగా ఉంటుంది. ఈ గ్రామంలో పుట్టి ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా తన కృషితో చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ప్రపంచంలోనే ఒక మేలిమి రత్నంగా తయారైన డాక్టర్ సతీష్ రెడ్డి గారి మా గ్రామస్తుడు కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఏ రకంగా ఈ దేశం కోసం సేవలు చేసేది, ఒకవైపు సేవలు చేస్తూ రక్షణ రంగంలో అద్భుతాలు సృష్టిస్తూ ప్రపంచానికే వన్నె తెస్తూ ఈ భారతదేశాన్ని కీర్తి ప్రతిష్టలు నిలబెడుతూ ఉన్న ఆయన ఒకవైపు చేస్తూ మరోవైపు ఎన్నో వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు కానీ లేదా మంచి మంచి కాలేజీల్లో సీట్లు కానివ్వండి, చాలా రకాల మందికి సహాయం చేస్తూ ఈ గ్రామమే కాకుండా ఆయనకి తెలిసిన ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా తాగునీరు అయితేమి, ఆ ఊరికి కావాల్సిన మౌలిక వసతులు అయితేమి ఈ గ్రామస్తులతో ప్రతి ఒక్క అడిగిన వారికి అడిగినట్టుగా అన్ని విధాల సేవలు చేస్తూ ఇంత ఆయన పరిస్థితి అంత బిజీగా ఉన్నా సరే ఇవి కూడా ఒకవైపు చేస్తూ ఉండడం మా గ్రామానికే ఒక పెద్ద గర్వకారణం. అందులో ఈ గ్రామస్తుడిగా నేను ఒక గర్వపడే వ్యక్తిగా భావిస్తున్నాను. రెండోది, ఈ ఊర్లో ఇప్పటి వరకు వాటర్ ప్లాంట్ అయితేమి, ఈ గ్రామంలో మౌలికంగా సిమెంట్ రోడ్లు అయితేమి, ఈ గ్రామానికి 4 వైపులా అన్ని గ్రామాలకి పోయేటట్టుగా రోడ్లు విస్తరించడంలో అయితేమి, ఈ గ్రామంలో బాత్రూమ్స్ సరిగా లెట్రిన్స్ కూడా లేని పరిస్థితుల్లో ఆయనే ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ రోడ్లు, ఈ బాత్రూమ్స్ అయితేమి, స్కూల్ బిల్డింగ్లు అయితేమి, మా స్కూల్లో విద్యార్థులకు ఎప్పటి నుంచో అంటే ఇప్పుడు గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఆ రోజే డిజిటల్ క్లాసెస్ నడిపేదానికి కూడా ఆయన స్వయంగా సొంత డబ్బును వెచ్చించి ఈ హై స్కూల్కి అన్నీ సమకూర్చడం, ఈ గ్రామానికి ఈ టాయిలెట్స్ కూడా నిర్మించాడు ఆయన. ఈ రకం కాకుండా మెడికల్ క్యాంపులు కూడా విస్తృతంగా చేశాడు. క్యాన్సర్ క్యాంప్ కాడి నుంచి ఐ క్యాంపులు అయితే 3 సార్లు జరిగాయి. ఈ 3 సార్లలో ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని శంకర నేత్రాలయ చెన్నై వాళ్ళ ద్వారా ఇక్కడే మొబైల్ యూనిట్ ద్వారా ఇక్కడే ఈ గ్రామంలోనే సర్జరీలు చేసేదానికి ప్రతిసారి 150-200 మందిగా చేశాడు. ఇంకొకసారి శంకర కంటి వైద్యశాల గుంటూరు వారిచే 200 మందికి గుంటూరులో ఆపరేషన్ చేయించేదానికి కూడా తన సొంత ఖర్చులు వెచ్చించి చేయించడం జరిగింది. ఈ గ్రామంలో ఎంతోమంది విద్యార్థులకు చిన్న చిన్న ఐటీఐలు చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు అన్ని నగరాల్లో ఇప్పించి వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు నిర్మించిన గొప్ప వ్యక్తి, గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఈ గ్రామంలో 1986లో ఆయన ఉద్యోగంలో జాయిన్ అయినా ఈరోజు కూడా ఆయనకి తెలిసిన మనుషులు ఎవరైనా ఉన్నా సరే పేరెత్తి పిలవగలిగిన మనిషి ఆయన. ప్రతి మనిషిని పేరుతోనే అంత ఆప్యాయంగా పలకరించగలిగిన మనిషి. అంటే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే గుణం ఉన్న గొప్ప మనిషి. ప్రతి మనిషి అడిగిన వారికి లేదు అనే
ఆనాడు సిబి చక్రవర్తి కంటే కూడా గొప్పగా సహాయపడగలిగిన వ్యక్తిగా నేను భావిస్తున్నా. కాబట్టి ఇటువంటి దైవపరంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి, శివాలయం, సాయిబాబా గుడి, ఇంకా చాలా గుడులకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో రకాలుగా ఈ గ్రామ అభివృద్ధికి అయితేమి, ఈ గ్రామ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయితేమి అన్ని విధాలా సహకరిస్తూ ఈ దేశంలోనే అంత వన్నీ తెచ్చిన వ్యక్తి కాబట్టి, డాక్టర్ సతీష్ రెడ్డి గారు పుట్టిన గ్రామం మాది కూడా కాబట్టి, అందుకే నేను గర్వపడుతూ మరొకసారి మీ ద్వారా మా సతీష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దా